మనిషిగా వెంకటేశ్వర స్వామి శ్రీనివాస అవతారం. కలియుగంలో భక్తుల దగ్గర ఉండాలి, వారి బాధలు అర్థం చేసుకోవాలి అని విష్ణుమూర్తి భూలోకానికి మనిషిగా వచ్చారు. ఆ రూపమే శ్రీనివాసుడు. వెంకటేశ్వర స్వామి ఎందుకు మనిషిగా వచ్చాడు? భృంగ మహర్షి పరీక్షలో విష్ణుమూర్తిని అవమానించాడు. లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టింది. దేవి లేనిదే ఉండలేనని విష్ణువు ఇలా అనుకున్నారు. నా అమ్మను వెతుక్కోవడానికి భూలోకానికి వెళ్తాను. మనుషుల మధ్య ఉండి వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటాను. అలా ఆయన మనిషి రూపం తీసుకున్నాడు. తిరుమలలో మనిషిలా జీవితం. శ్రీనివాసుడు తిరుమల శేషాచలంలో ఉండసాగాడు. అక్కడ ఆయన పూర్తిగా మనిషిలా ప్రవర్తించాడు. ఆయన కూడా మనిషిలాగానే ఆకలి పడ్డాడు, దాహం అనిపించింది, ఒంటరితనం అనుభవించాడు, ప్రేమించాడు, బాధపడ్డాడు, కోపం కూడా వచ్చింది. దేవుడు అయిన మనుషుల భావాలను అన్నీ అనుభవించాడు. ఓ రోజు వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను చూసి మనిషిలా మనసు కదిలింది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పద్మావతి దేవికి శ్రీనివాసుడు అంటే అభిమానం, గౌరవం పెరిగింది. పెళ్లికి అప్పు తీశాడు. పెళ్లి శుభకార్యానికి భారీ ఖర్చు కావడంతో శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. దేవుడు అయిన మనిషిలా అప్పు కూడా తీసుకున్నాడు. ఇతరుల ముందు తల వంచి అడిగాడు. అందుకే భక్తులు ఈరోజు కూడా స్వామి హుండీలో డబ్బు వేసి ఆ అప్పును తీర్చడంలో భాగస్వాములు అవుతున్నారు అని పురాణం చెప్తుంది. కుటుంబ సమస్యలు కూడా ఎదురయ్యాయి. పెళ్లి తర్వాత లక్ష్మీదేవి పద్మావతి దేవి మధ్య కొన్ని అపార్థాలు జరిగాయి. ఈ సాంప్రదాయ కుటుంబ సమస్యల వల్ల శ్రీనివాసుడికి కూడా బాధ కలిగింది. మళ్ళీ పూర్తిగా మనిషి భావాలే. తిరుమలలో శిలారూపం. అంతలో ఆయన నిర్ణయించుకున్నాడు, నేను ఇక్కడే తిరుమలలో భక్తుల కోసం శాశ్వతంగా ఉండాలి. అలా ఆయన శిలారూపంలో దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి అయ్యాడు. కానీ శిల కాదు, సజీవుడే. మన కోరికలు, ప్రార్థనలు అన్నీ వింటాడు. ఈ అవతారం ఇచ్చే సందేశం విష్ణువు మనిషిగా జీవించినందుకు కారణం. మన బాధలన్నీ అర్థం చేసుకుంటాడు. నీ కష్టాలు నాకు తెలుసు, నీ భావాలు నాకు తెలుసు, నిన్ను నేను విడిచిపెట్టను. అందుకే తిరుమల స్వామి దగ్గరకు వెళ్తే మనసు తేలిగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.